రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎచ్చర్ల మండలం చిలకలపాలెం జంక్షన్ సమీపంలో చింతాడ రవికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు కాబట్టి మాకు ఇలాంటి కేసులు కానీ ఇవేం బెదిరించలేవు. పోలీసులు ఎంత దారుణంగా ఈ 10 రోజులు ప్రవర్తించారనేది వాళ్ళతో పెట్టిందే తప్పుడు కేసు. దాని మీద ప్రతిరోజు 15 మందిని 20 మందిని పిలవడం, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం, లేడీస్ని పిలవడం, మా కేడర్ తాలూకా ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, వాళ్ళ అమ్మానాన్నల్ని, లేకపోతే వాళ్ళ భార్యల్ని పిలిచి అరెస్ట్ చేయడం. ఇదా పోలీస్ సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇదంతా చేయిస్తుందంతా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఇంకంతమించేం లేదు. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టే అంటూ చింతాడ రవికుమార్ చెప్తున్నారు. మరి పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? అయితే ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ను పోలీసులు రోడ్డుపై అడ్డంగా ఆపి అదుపులోకి తీసుకున్నారు. అయితే స్వచ్ఛందంగా డిఎస్పీ కార్యాలయంలోకి లొంగిపోదాం వెళ్తున్న ఈ చింతాడ రవికుమార్ ను పోలీసులు అయితే ఎచ్చర్ల చిలకపాలెం ఫ్లైఓవర్ దగ్గర ఆపి బలవంతంగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే కారును ఆపిన వెంటనే చింతాడ రవికుమార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా తన అనుచరులను, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారణ పేరుతో వేధిస్తున్నారు. ప్రతిరోజు ఒక 10 మంది 15 మందిని పోలీస్ స్టేషన్ తరలించి విచారణ పేరుతో వేధిస్తున్నారు. అందుకే నా కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, నా అనుచరులు ఇబ్బంది పడకూడదు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను స్వచ్ఛందంగా లొంగిపోదామని వెళ్తే మార్గ మధ్యంలో పోలీసులు ఆపేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని కూడా చింతాడ రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో అయితే మాట్లాడుతున్న సందర్భంలో కూడా మాట్లాడకుండా పోలీసులు అడ్డుకొని బలవంతంగా జీప్ ఎక్కిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే ప్రధానంగా తన కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, వైపు హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాము, అయినప్పటికీ ఇక్కడ విచారణ పేరుతో వేధిస్తున్నారు. ఆ వేధింపులు, నా కార్యకర్తలు వేధింపులు భరించలేకే నేను అయితే లొంగిపోదామని వెళ్తున్నానని చింతాడ రవికుమార్ స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా అక్కడున్న డిఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న చింతాడ రవికుమార్ ను చిలకపాలెం ఫ్లైఓవర్ వద్ద పోలీసులు కారు ఆపి బలవంతంగా కారు ఎక్కించుకుని వెళ్ళిన పరిస్థితి నెలకొంది. కార్తీక్, థ్యాంక్ యూ సునీల్.